చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్లో అల్లకల్లోలం నెలకొంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భారీగా ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఆందోళనకారులపైకి పంజాబ్ ప్రావిన్స్ అంటూ షహబాజ్ షరీఫ్ కొనియాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. ఇలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్ వైఖరిపైన, ఇజ్రాయెల్ వ్యవహరించినటువంటి తీరుపైన ఇన్నేళ్లుగా ఇజ్రాయెల్ పొట్టను పెట్టుకున్నటువంటి అనేక మంది ప్రజల ప్రాణాలకు మేము సంఘీభావం ప్రకటిస్తున్నాం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఖచ్చితంగా గాజాకు మా మద్దతు ఉంటుంది అంటూ భారీ ఎత్తున పాకిస్తాన్ ప్రజలు, ముఖ్యంగా తెహ్రీక్ లబాయిక్ అనేటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భారీగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, ఇప్పటికీ అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అనేక మంది తెహ్రీక్ లబాయిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రాణాలు పోయాయి. కనీసం ఎంతమంది ప్రాణాలు పోయాయో కూడా కౌంట్ చేయడం కష్టంగా ఉంది, వారికి సంబంధించిన డీటెయిల్స్ కనుగొనడం కష్టంగా ఉంది అంటూ వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు అనేక మంది పోలీసులకు కూడా గాయాలయ్యాయని, అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి కూడా గాయాలయ్యాయి అంటూ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్ద పెద్ద ట్యాంకర్స్ని రోడ్లకు అడ్డంగా పెట్టి ఒక బ్యారిగేట్ల మాదిరిగా యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే పూర్తిగా లాహోర్ అలాగే ఇస్లామాబాద్ మధ్యలో ఉన్నటువంటి మార్గాన్ని షట్ డౌన్ చేశారు. ఒక అత్యవసర పరిస్థితి కనిపిస్తోంది, ఒక ఎమర్జెన్సీ కండిషన్ పాకిస్తాన్లో మనకు కనిపిస్తోంది. రెండు గ్రూపులుగా విడిపోయినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. ఓ పక్క షహబాజ్ షరీఫ్ అంటే ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వాళ్ళందరూ ఇది చాలా గొప్ప ఒప్పందం అంటూ పొగుడుతుంటే, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి పనిని చాలా గొప్పగా ప్రశంసిస్తుంటే, శాంతి కోసం మీరు కష్టపడుతున్నారు అంటుంటే, మరోవైపు ఈ తెహ్రీక్ లబాయిక్ మాత్రం లేదు, మేము ఖచ్చితంగా గాజాకు మద్దతు తెలుపుతున్నాం, అక్కడ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి మా మద్దతు ఉంటుంది ఖచ్చితంగా, ఇలా చేయడం ఖచ్చితంగా తప్పే అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హమాస్ మీద ఇలాంటి దాడులు, ఇన్ని రోజులుగా దాడులకు తెగబడి ఇప్పుడు మీకు నచ్చినట్లుగా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటే ఎలా సరిపోతుంది, మా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది అంటూ గాజా కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నటువంటి విధానం మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారందరినీ కంట్రోల్ చేయడం కోసం పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం కానీ, లాఠీ చార్జీలు చేయడం కానీ, కాల్పులు జరపడం కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అట్టడుగుతోందనే చెప్పాలి. ఓవైపు ఈ ఆందోళనలన్నీ కూడా లాహోర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇస్లామాబాద్ వైపు కదులుతున్నట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఎంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా, రక్షణ దళాలు చివరికి కాల్పులు జరిపినా, టియర్ గ్యాస్ ప్రయోగించినప్పటికీ కూడా ఈ కాల్పులు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు పోలీసుల మీద అలాగే సైన్యం మీద ఈ కార్యకర్తలందరూ కూడా దాడులు చేస్తున్నారని, రోడ్ల మీదకి వచ్చి ఆందోళనకారులు దాడులు చేస్తున్నారని, ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారని, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉన్నందున మేము కాల్పులు జరపాల్సి వస్తుందంటూ పోలీసులు చెప్తున్నారు. కానీ మేము శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేయడానికి రోడ్ల మీదకి వచ్చాం, నిరసన తెలియజేయడానికి రోడ్ల మీదకి వస్తే మమ్మల్ని రెచ్చగొట్టారు అంటూ తెహ్రీక్ లబాయిక్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఒక అత్యవసర పరిస్థితి పాకిస్తాన్లో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం, ఏదో ఒక రోజు ఒక అంతర్యుద్ధం మొదలయ్యే పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయని. రాజకీయంగా కానీ లేదంటే ప్రజల నుంచి కానీ స్వచ్ఛందంగా వచ్చే అవకాశాలు కనిపించాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. మనం చూస్తున్నాం, స్క్రీన్లో ఒక్కసారి మనం చూడొచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. చేతికి అందినటువంటి ఆయుధంతో పోలీసుల మీద, అక్కడ ఉన్నటువంటి సైన్యం మీద దాడులు చేసే పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి చివరికి టియర్ గ్యాస్ ప్రయోగించి కెనన్స్ యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ మీద కాల్పులు కూడా జరుపుతున్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. కానీ వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారినట్లుగా సమాచారం అవుతుంది. కొన్ని 10 కిలోమీటర్లు, సుమారుగా కొన్ని 100 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడికక్కడ వాహనాలన్నీ స్తంభించిపోయాయి. ముఖ్యంగా లాహోర్ అలాగే ఇస్లామాబాద్ మధ్య ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయినట్లుగా తెలుస్తోంది. జనజీవనం సైతం అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి నేను మీకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను.
సాంబ